విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేతపై వివాదం కొనసాగుతోంది. ఇళ్లు కూల్చివేసిన ప్రాంతంలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది. అన్యాయంగా ఇళ్లను కూల్చివేశారంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు బాధితులు. ఇళ్ల కూల్చివేతపై బాధితుల ఆందోళన కొనసాగుతోంది. షాక్ తో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వాళ్లను ఆసుపత్రికి తరలించారు. ఇళ్ల కూల్చివేతతో ప్లాట్ల యజమానుల్లో భయం నెలకొంది. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారందరూ డిమాండ్ చేస్తున్నారు. సంఘటనా స్థలం దగ్గర మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ తో శివకుమార్, అక్కడ టెన్షన్ వాతావరణం ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఏం జరుగుతోంది? అధికారులు ఏమంటున్నారు? మళ్ళీ సీఎం ని అలాగే లేకపోతే మంత్రి లోకేష్ ని కలిసే ప్రయత్నం ఏమైనా వాళ్ళు చేస్తున్నారా? అపాయింట్మెంట్ అడిగారా? బాధితులు తమకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పని ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న ఎక్కడైతే కూల్చివేతలు జరిగాయో ఆ ప్రదేశంలో అయితే బాధితులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నిన్న కూల్చివేతలు జరిగినటువంటి ఘటనా ప్రదేశం ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. 42 ఫ్లాట్లను అయితే నిన్న కూల్చివేశారు. దీంతో ఈ ఇళ్లల్లో ఉండేటువంటి ఓనర్స్ అందరూ కూడా తమకు న్యాయం చేయాలని చెప్పని ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సీఎం చంద్రబాబును, నారా లోకేష్ను కలిసేందుకు కూడా రాత్రి ఇంటికి వెళ్ళారు. కానీ పోలీసులు అనుమతించకపోవడంతో ఈరోజు మళ్ళీ కలిసేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఫ్లాట్ల వద్ద అయితే ఆ యజమానులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక్కడ యజమానులు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం కూల్చివేసినటువంటి సంఘటన ప్రదేశంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో కూడా ఇక్కడ మనం ప్రస్తుతం చూడొచ్చు. ఏమంటే అసలు మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు? మరి అంతా కూడా కూల్చివేశారు, మరి మీ పోరాటం అసలు ఎలా ఉండబోతుంది? సార్, ఇది మీకు కొండలాగుందా ఇల్లులాగుందండి? ఇది ఇల్లు కొండ కాదు. ఒక ఇల్లు ఇంత కష్టపడి కట్టుకున్నారు, దీన్ని మీరు పూర్తిగా నేలమట్టం చేశారు. సరిగ్గా అసలు ఏ పత్రాలు అసలు మాకు నోటీసు కూడా చూపించలేదు. కనీసం ఏసీపీ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నది ఆపండి, నోటీస్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి వచ్చేసింది, అప్పటికి చెప్పారు అక్కడ ఆగండి అంటే లేదు, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు, అమీనాతో మాట్లాడండి. అమీనా అంతకుముందు లాయర్ గిరి అనే అతను ఉన్నాడు, పద్దాక హడావిడి వెనక నుండి నడిపిస్తూ ఉంది, అలాగే మాకు తెలియదు అంటున్నాడు. అమీనాకి ఇస్తే ఆ అమీనా అయితే నిజంగా మీరు చూసే రిక్షా దొక్కులేవాడో డ్రింకర్ అన్నట్లు ఉన్నాడండి. మాకు తెలియదు, ఏమండి సుప్రీంకోర్టుది మాట్లాడండి అంటే మాకు తెలియదు, మాకు హార్డ్ కాపీ కావాలి, హార్డ్ కాపీ ఉంటేనే మేము మాట్లాడతాం, అదే మేము ఫాలో అవుతాం అని చెప్పి సుప్రీంకోర్టు మాట కూడా ధిక్కరణ చేశారు. సార్, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీరు న్యాయ పోరాటం చేస్తామంటున్నారు, అసలు మీ పోరాటం ఎలా ఉండబోతుంది, మీరేం చెప్తారు? మీకు ఏం చేస్తామని చెప్తామండి. కానీ నిన్న నైట్ మేము 11ంటికి వెళ్ళి సీఎం గారు ఇంటికి వెళ్తే సీఎం గారు కొంచెం మీటింగ్లో ఉండటం వల్ల ఆ టైంలో కలవటం కుదరలేదు. మార్నింగ్ 11ంటికి రమ్మని చెప్పారు. అయితే ఈ లోపల 2ంటికి గుడివాడ అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. కృష్ణంగా ఉండే అతనికి సేమ్ హార్ట్ స్ట్రోక్. మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి తెల్లవారుజాము 4 అయిందండి. అదిగోండి, మా బాబాయ్ మా తమ్ముడు అక్కడ కూర్చొని ఉన్నారు మా షెడ్లో. మా ఆవిడ అదిగో చూడండి అక్కడ కూర్చొని ఉన్నారు. ఇవ్వండి, వీళ్ళు ఫ్లాట్ ఓనర్సే. అందరూ ఇలా ఉన్నామండి. రాత్రి అంతా రోడ్డు మీద పడుకున్నామండి. రాత్రి అంతా రోడ్ల మీద పడుకున్నాం మేము. మా పరిస్థితి ఏంటి? ఏం చేయమంటారు? మేము ఏం చేస్తామంటే మా ఆలోచన ఏంటంటే నెక్స్ట్ టెంట్ వేసి మేమందరం మా దీక్షలు స్టార్ట్ చేస్తామండి. ఇవన్నీ కాదండి, మీరు ఇంత కోర్టు ధిక్కరణ, సుప్రీంకోర్టు మాట కూడా చల్లనప్పుడు ఒక సామాన్య నిరుపేదలం మేమేమైపోవాలి చెప్పండి? ఓకే, కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి భవనాలు మొత్తం కూడా కుప్ప కూల్చివేయడంతో వాళ్ళంతా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది జరిగి ఒక్కరోజు అయింది, నాయకులు ఎవరు రాలేదు, సీఎం గారు రాలేదు. ఇంత మట్టిలో మేము 20 ఏళ్ళ నుంచి ఉన్న ఇల్లు, ఇంత మమకారంగా కట్టించుకున్న ఇల్లు ఎన్ని లక్షలు కోల్పోయాము. కొనేటప్పుడు 50 లక్షలు పెట్టి కొనుక్కున్నాము, ఈ 50 లక్షలు కట్టుబడి ఖర్చు పెట్టాము. ఏమీ లేదు, ఎందుకు ఇలాగా? మాదన్ని పక్కాగా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఇంత న్యాయంగా ఉన్నా కూడాను ఇంత దారుణంగా జరిగిందేంటి, ఇంత అన్యాయం జరిగింది.
మా పరిస్థితి ఏంటి? అప్పుడు ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి ఇల్లు మొత్తం కూడా కుప్పకూలాయి. మరి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఏ న్యాయం కావాలని కోరుతున్నారు? న్యాయం చేయాలా? ఇంత జరుగుతున్నా కూడాను ఎవరు మమ్మల్ని ప్రశ్నించడానికి కనీసం చూడటానికి కూడా నాయకులు రాలేదు అంటే వీళ్ళని ప్రజానాయకులు అంటారండి అసలు. అంటే ఓట్ల కోసమేనా జనాలు? కష్టాలు వస్తే నాయకులు వద్దా? నాయకులు వాళ్ళకి సాయం చేయొద్దా చెప్పండి? ఇవాళ మా దాకా వచ్చింది, రేపు మీ దాకా రావచ్చు ఇదే పరిస్థితి. ఇలాంటి వాళ్ళు భూమకాసురులు ఇంకా చాలా మంది ఉన్నారు. మమ్మల్ని ఇంత బలి చేసిన వాళ్ళు వాళ్ళకి ఏ శిక్ష విధించాలో మీరు నిర్ణయించండి. ఈ కూల్చివేతల వెనక అసలు ఎవరున్నారు? అసలు ఎందుకు జరిగాయి ఈ కూల్చివేతలు? అసలు కారణాలు ఏంటి అసలు? లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక ఫేక్ సొసైటీ అనేది. ఆ ఫేక్ సొసైటీ ద్వారా దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి, దొంగ నకిలీ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి మేము స్వార్జితంగా కొనుక్కున్న స్థలాలు ఇవన్నీ కూడాను. నిజంగా వాళ్ళు ఒరిజినల్లో అయితే కనుక మేము కొనకముందే వాళ్ళు బోర్డు పెట్టి రిజిస్టర్ ఆఫీస్లో ఒక లెటర్ ఇచ్చి రిజిస్ట్రేషన్లన్నీ ఆపేసేవాళ్ళు. మేము అలా చేసినట్టయితే 42 కుటుంబాలు మేము బలయ్యేవాళ్ళం కాదు. మేము అడిగేది కూడా ఒకటేనండి, ఇంత విధ్వంసం జరుగుతున్నా మేము మా డాక్యుమెంట్లతో మేము సిద్ధంగా ఉన్నాము, మీ కాగితాలు చూపించండి అంటే మేము ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడాను ఎవ్వరు కూడాను మాకు రిప్లై ఇవ్వలేదు. అంతేకాదండి, మమ్మల్ని ఎక్కడికి వెళ్తే అక్కడికి సూటిపోటి మాటలతో లాయర్లు హత్య చేశారు, పోలీసులు హత్య చేశారు, పోలీసుల్ని కాళ్ళు పట్టుకొని బ్రతిలాడు. లాయర్లు అయితే మమ్మల్ని మ్యాన్ హ్యాండిలింగ్ చేసి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేశారండి. చట్టం న్యాయం ఇదేనంటారా? ఇది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మహిళలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమకు న్యాయం చేసే వాళ్ళే ఎవరు కూడా లేకుండా పోయారు అని చెప్పని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కూల్చివేతల ఘటనల నేపథ్యంలో 3 ఓనర్లకు కూడా స్వల్పంగా హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి పరిస్థితి. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పని బాధితులు చెప్తూ ఉన్నారు. పవర్ టు స్టూడియో. రైట్ శివకుమార్. సో అది సిచ్యువేషన్. భవానీపురం బాధితుల గోడది. మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది? అధికారులు ఏం చేస్తారు?